మీరు రాత్రులు నిద్రపోకుండా జరిగిన విషయాల కోసమే తలుచుకుంటూ ఆలోచిస్తున్నారా? ఒక చిన్న మాట, ఒక చిన్న తప్పు, రేపేమవుతుందో అనే భయం గంటల తరబడి మీ మెదడును వేధిస్తున్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మనలో చాలా మంది ఓవర్ థింకింగ్ అంటే ఎక్కువగా ఆలోచించడం అనుకుంటారు. కానీ సైకాలజీ ప్రకారం ఓవర్ థింకింగ్ అనేది అతి తెలివితేటలకు సంబంధించిన సంకేతం కాదు. అది చాలా సార్లు ఒక మానసిక ఉచ్చు లాంటిది. దాని వెనుకున్న భయంకరమైన నిజాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా మంది ఇలా అనుకుంటారు, నేను ఎక్కువగా ఆలోచిస్తే మంచి నిర్ణయం తీసుకోగలను. కానీ నిజానికి ఓవర్ థింకింగ్ సమస్యకు పరిష్కారం ఇవ్వదు. అదే సమస్య చుట్టూ మిమ్మల్ని తిప్పుతూనే ఉంటుంది. ఓవర్ థింకింగ్ అనేది థ్రెడ్ మిల్ పై పరిగెట్టడం లాంటిది. చాలా కష్టపడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేము. ఓవర్ థింకింగ్ కి ప్రధాన కారణం తెలివితేటలు కాదు, భయం. నేను ఫెయిల్ అయితే, వాళ్ళు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే, నా నిర్ణయం తప్పు అయితే, ఇలాంటి భయాలు మన మెదడును ఒకే విషయం గురించి పదే పదే ఆలోచించేలా చేస్తాయి. మన మెదడు లక్షల సంవత్సరాల క్రితం ప్రమాదాల నుంచి మనల్ని కాపాడడానికి అభివృద్ధి చెందింది. అందుకే లేనిపోని ప్రమాదాలను కూడా ఊహిస్తుంది. ఒక చిన్న సమస్యను ఒక పెద్ద విపత్తులా చూపిస్తుంది. దీనిని సైకాలజీలో క్యాటాస్ట్రోఫిక్ థింకింగ్ అంటారు. మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు ఓవర్ థింకింగ్ చేసినప్పుడల్లా మీరు ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ కి లోన్ అవుతారు. ఎందుకంటే ఓవర్ థింకింగ్ శారీరకంగా ఎఫెక్ట్ చూపించకపోయినా మానసికంగా చాలా ఎఫెక్ట్ గా పనిచేస్తుంది. అందుకే ఈ ఓవర్ థింకింగ్ చేస్తున్న వాళ్ళు ఏ పని చేయకపోయినా రోజంతా అయ్యేసరికి చాలా అలసిపోతారు. ఒక వ్యక్తి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తాడు, మరో వ్యక్తి నెలల తరబడి ఆలోచిస్తుంటాడు. చివరికి మొదటి వ్యక్తి విజయం సాధిస్తాడు, రెండవ వ్యక్తి ఇంకా ఆలోచిస్తూనే ఉంటాడు. కొన్నిసార్లు తప్పు నిర్ణయం తీసుకోవడం కంటే ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడమే అతి పెద్ద తప్పు. ఓవర్ థింకింగ్ అనేది భవిష్యత్తును నియంత్రించే శక్తి కాదు, అది భవిష్యత్తుపై ఉన్న భయానికి సంకేతం. మీరు ప్రతి పరిస్థితిని ముందుగానే ఊహించి గెలవలేరు. ధైర్యంగా చర్య తీసుకోవడం మాత్రం నేర్చుకోవచ్చు. ఎందుకంటే సమస్యల గురించి ఆలోచించడం కంటే వాటిని ఎదుర్కోవడం మిమ్మల్ని బలంగా మారుస్తుంది. ఫైనల్ గా ఒకటి అర్థం చేసుకోండి, ఓవర్ థింకింగ్ చేసే వాళ్ళు బలహీనులు కాదు, కానీ వాళ్ళు తమ భయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మీ జీవితం మారాలంటే అతిగా ఆలోచించడం మానేయండి. సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి. ఎందుకంటే మీ భవిష్యత్తును మార్చేది మీ ఓవర్ థింకింగ్ కాదు, మీ భవిష్యత్తును మార్చేది మీ ప్రయత్నాలే. ఈ వీడియో నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.